కొనసాగు అబ్జెక్షన్ కాదు అని చెప్పవేంట్రా? ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? అబ్జెక్షన్ అబ్జెక్షన్ కాదు, అబ్సెషన్. ఇట్స్ అ హారర్ మూవీ. అది నన్ను వదిలేసి వెళ్తున్నారు మీరు? పదండి వెళ్దాం. అమ్మ అది 18 అబవ్ ఉండాలంటే ఆ సినిమా చూడాలంటే. నువ్వు 18 కంటే తక్కువ ఉన్నావు, అందుకే నేను అన్న వెళ్తున్నావు. తీసుకెళ్ళి అస్సలు వెళ్ళకండి. హాసిని నువ్వు చిన్న పిల్లవాసిని, నేను అలో చేయరు. అమ్మ ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నావు. నువ్వు దారిస్తే సినిమాకి దారివ్వను. ఒకటి నాతో వెళ్ళండి, లేదా ఇద్దరు లోపలికి వెళ్ళండి. కావాలంటే తల మీద చాక్ పౌడర్ వేసుకుని వస్తా ముసల్దాన్ లాగా. సినిమాకి వెళ్ళట్లేదు మేము. చూపిస్తా, నాకు టైం వస్తుంది అప్పుడు చూపిస్తా. నీకు ఇక్కడ ఏం పనిరా? హాసిని పుస్తకాలు నీవే, అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతాను నిన్ను. నేను నా గుంతను డీప్ గా తవ్వుకున్నాను. హే 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 శాఖ ఉన్న చుట్టూ కూడా ఊడిపోయింది ఈ వేడికి. మిమ్మల్ని చూస్తుంటే బాగా వస్తుంది నాన్న. మీరు ఇంట్లోకి వస్తే సగ ఇక్కడ కొట్టింది నాన్న. అవును, మాకు ఎండ మామూలుగా లేదు బయట. నా కళ్ళ ముందే మనుషులు వరదబ్బ దగ్గర కాకల అని రాలిపోతున్నారు. సరే నాన్న, మమ్మీ ఇంకొక లిస్ట్ ఇచ్చిందా, తెచ్చిస్తా, మళ్ళీ కొనుక్కుని రండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పంపిస్తారా? మనిషి జన్మ అవుతారు, కొట్టి జన్మ అవుతారే అంటే అలా మర్చిపోతూ ఉంటారు అన్ని. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళకి చేతులకి నీళ్లు తగులుతున్నాయి. ఏంటా అని చూస్తుంటే తర్వాత తెలుస్తుంది అవన్నీ చెమట్లు అని చెప్పి. సమ్మర్ స్ట్రోక్ అవార్డ్ గోస్ టు మీ. అంటే నాన్న మీరు ముందు సైడ్ మాత్రమే చూసారు, వెనకాల సైడ్ చూడలేదు. అక్కడ ఇంకో పెద్ద లిస్ట్ ఉంది, అది మీకు చెప్పడం మర్చిపోయాను. మర్చిపోయా అంటే ఇక్కడ ప్రాణాల పోతుంది. మీకు అర్థం ఉంటుంది. ఎండలో తెలుసా బయట నుంచి ఎవడో నిప్పులు తీసుకుని మమ్మీ జరుగుతున్నట్టుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాడుతున్నావు ఈ గ్యాప్లో? షెడ్లకి వెళ్ళే బదులు సబ్జీలు తీసుకెళ్ళి కాస్త కూరగాయలు తీసుకెళ్తే అమ్మాయి లిస్ట్ ఇస్తుంది. మళ్ళీ అది తెచ్చేసేపు. నాన్న నాకు బదులు రేపు మీరు కాలేజీకి వెళ్తారా? నీ బదులు నేను ఎందుకు వెళ్తాను కాలేజ్కి? కదా, ఎవరి పనులు వాళ్ళే చెయ్యాలి. నా పని ఏంటి? వెళ్ళి షెట్లు ఆడడం. సర్లే పదండి. వస్తావు నువ్వు కూడా నాతో పాటు? లిఫ్ట్ దాకా మీకు తోడొస్తా. అక్కడి నుంచి మీరు రైట్ వెళ్ళిపోండి, నేను లెఫ్ట్ వెళ్ళిపోయి ఐ గో. లిస్ట్ వాట్సాప్ చేసా, చూసుకోండి. బాయ్. తుంటారో అక్కడ దాకా లిఫ్ట్ దాకా వెళ్ళి అక్కడి నుంచి అంటాను. నాకు తెలియదా? తీసుకెళ్తాను. మనుషులకి పనులు చెప్పేటప్పుడు ఒకటేసారి అన్ని పనులు చెప్పాలి అన్న జ్ఞానం ఉంటే బెటర్. ఇంటికి ఇల్లాలకి, కూతురికి, కొడుక్కి. బయటికి వెళ్ళి నిమిషాలు తిరిగి రావాలంటే మనిషి అవ్వదు. నువ్వు పోరా గాడిద. లిస్ట్ ఇవ్వు. బయటికి వెళ్ళగా నా సూర్యుడు నన్ను చూడటం మొదలు పెడతాడు. ఆమ్లెట్లు పడుతున్నాయి పైన. సెగా నాన్న ఇవాళ నుంచి నేను అదే చాలా గట్టిగా ఒక విషయం ఫిక్స్ అయ్యావు నాన్న. ఫిక్స్ అవ్వండి. అరే నాన్న డైట్. yes వెరీ గుడ్, చెయ్యండి. మీరే చేయాలి డైట్. నన్ను డైట్ చేయడం మీరే పిల్లలు ఆర్టిస్టే. మేము చేయమంటే మీరు చెయ్యాల్సిందే. షుగర్ కట్ చేయాలి మీరు. మీకా? ఏంటిది ఇలా ఉన్నాడు? మీకు నా ఉప్పు తింటూ నన్నే షుగర్ మానేంత స్థాయికి దిగారు. ఉప్పు మాత్రమే కదా తింటున్నాం, షుగర్ కట్ చేయమన్నాను కానీ రైట్స్ ఉన్నాయి మాకు. yes వీడు ఒక్కొక్కసారి నాకంటే పిచ్చిన కొడుకులో మాట్లాడతాడు. కట్ చేయండి నాన్న. నో మోర్ కాఫీ. ఎవరన్నా ఏదైనా మానేమంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సో ఇప్పుడు షుగర్ మీద పెరిగింది. సో మీరు చెప్పింది నేను చేయలేను. ఒక ఒప్పందం అనుకుందాం. మీరు చెప్పింది నేను మానేస్తా, అలానే నేను చెప్పింది మీరు మానేయాలి. ఓకేనా? మీరు డైట్ చేయండి, మీరు ఏం చెప్తే చేస్తాము. నేను ఎప్పుడు చూసినా ఖాళీగా కనపడటం మానేయండి. మీ చేతిలో ఎప్పుడు పుస్తకాలు ఉండాలి. అమ్మా నాన్న పట్టుకోండి. మీరు డైట్ చేస్తే ఏంటి, చేయకపోతే మాకేంటి. ఎస్ లివ్ లైఫ్ హ్యాపీ. బీ ఫ్యాట్ అండ్ హెల్దీ. బీ ఫ్యాట్ అండ్ హెల్దీగా. ఇదే కన్ఫ్యూజన్. లోపలికి వెళ్ళిపోదాం అన్న, లేదా చదవమంటాడు నాన్న. కొత్త లైనింగ్స్ కనిపెడుతుంది నా కూతురు. నాకు నా ఫ్యూచర్ కనిపిస్తుంది. హే డాల్బీ అట్మాస్ లో. చూసా చదువుల సరస్వతి. చదువు ఏం చేస్తున్నా అడగండి ఫస్ట్. ఏం చేస్తున్నామ్మా? అకౌంట్స్ చూస్తున్నా. చూడరా, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా. కాలేజ్ స్టార్ట్ అవ్వక ముందే అకౌంట్ స్టార్ట్ చేసిందంటే ఫ్యూచర్ లో చాలా గొప్ప ఇంజనీర్ అవుతుంది. అది చేసేది అకౌంట్స్ నా ఇంజనీర్స్ ఎవరు అకౌంట్స్ తో. నేను అన్నది నువ్వు వినలా. పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా అదే జీతాలు ఇస్తుంది. ఇంతకే అకౌంట్స్ చేస్తున్నావు అడగండి. ఏ అకౌంట్స్ ఇస్తున్నావు? ఇంతకు ఏ అకౌంట్స్ ఇస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నాన్న. అంటే డిఎమ్స్ వచ్చినాయి, సో ఒక్కొక్కరు కూర్చుని రిప్లై ఇస్తున్నా. ల్యాప్టాప్ ఫోన్ రెండు పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చూస్తున్నావు. మామూలు చదువుకునే అకౌంట్స్ కాదా? అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చేస్తే ఫ్లైట్లు కూడా నడిపేయచ్చు అంటారా? అది నాకు ఇచ్చిన ట్విస్ట్ చాలు. నువ్వు పద ముందు బయటికి. నాన్న వైఫై పాస్వర్డ్ మార్చారా? ఎస్. చెప్పండి నాన్న, కొత్త పాస్వర్డ్ ఏంటి? అబ్బా
మీరు చెప్పిన పని చేయట్లేదమ్మా. పనులు చేస్తారా పాస్వర్డ్ చెప్తాను, లేదంటే పాస్వర్డ్ చెప్పను. చేస్తానా? ఏంటా పన్ను చెప్పండి. వాటర్ బాటిల్స్ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసి, వాషింగ్ మిషన్ లో బట్టలు ఆరేసి, డిష్ వాషర్ నుండి గిన్నెలు సర్దేసి నా దగ్గర రండి, పాస్వర్డ్ చెప్తాను. ఓకే పదా. నాన్న చెప్పిన పనులన్నీ చేసాం, అయిపోయింది. ఇంత స్పీడ్ గానా? అమ్మ నువ్వు డీప్ బ్రీత్ తీసుకో, కాస్త ఎక్కువ ఆయాసపడుతున్నావు. చేస్తారా? వెరీ గుడ్. చదువుకోండి వెళ్ళి. నేను ఇవ్వను. అంటే మీరు కూడా మాట మీద నిలబడరా? మాట తప్పను, చెప్తున్నాను. చెప్పండి. నేను అసలు పాస్వర్డే మార్చలేదు. ఇంటర్నెట్ వైర్ కట్ చేశారంట, ఎవరో హయ్యర్ అఫీషియల్స్ చెప్పారని చెప్పి. ఇంకో 2 రోజుల వరకు నెట్ కూడా రాదు. ఏంట్రా అలా పారిపోయింది ఏంట్రా? జీన్సీ పిల్లలు కదా నాన్న, అలాగే ఉంటారు నెట్ లేదంటే. నువ్వు కూడా ఈ జనరేషనే కదా. 2 రోజులు ఇలా ఉంటుందా ఇంట్లో? క్రియేటివిటీ ఉండాలి ఏదైనా. అంటే ఇది వీళ్ళు పెట్టిన టైటిల్ రా అన్నటువంటి ఏదైనా. అరే క్రియేటివ్ రా, ఆలోచించు. అంటే ఇట్స్ ఎ డైరీ ప్రోడక్ట్. మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది మిల్క్? తెల్ల పాలు తెల్లగా ఉండండి, చల్లగా తాగండి, ఎదుగోలా పెరగండి. వీటి వల్ల కాదమ్మా, నువ్వు చెప్పు. We need something special. ఎగ్జాక్ట్లీ, నాకు స్పెషలే కావాలి. ఎందుకంటే ఇది మనం పెట్టినట్టు తెలియాలిగా. Yes నాన్న. అసలు పాలు గురించి కదా నాన్న మనం చేసేది. ఒక సెకండ్, ఓనర్ పేరు చెప్పండి నాకు. ఓనర్ పేరు రావు. రావు గారు. రావు. Give me 2 minutes. సొల్యూషన్ దొరికింది నాన్న. సొల్యూషన్ దొరికిందా? Yes. ఇంత స్పీడ్ గా? Yes. మీ కూతురు కదా నాన్న. ఒక రోజు లైన్ లో ఉండు. అదిరా ఆడపిల్లండి, అదిరా ఆడపిల్లండి. Son is just a son of a son. నువ్వు సొల్యూషన్ చెప్పమ్మా. రావు గారి పాలు. రావు గారి తెల్ల పాలు తాగండి. ఐ మీన్ బోత్ ఆర్ గుడ్ నేమ్స్ అన్న, క్యాచీ ఉంటాయి. తప్పమ్మా. ఏమైంది? రావు గారి పాలు అది బూతులో ఉంది. ఆయనది తీసుకునే పాలు. కంపెనీ ఆయనదైనా కూడా పాలు ఆయనవేని పెడితే వస్తారు మొహాన. నువ్వు చదువు సంగతి చూసుకోవా? నాన్న ఐ వాంట్ టు హెల్ప్ నాన్న. ఇలాంటి విషయాల్లో నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వకుండే చాలా బాగుంటుందమ్మా. నాన్న అంటే ఐ హావ్ మోర్ ఐడియాస్. రావు గారు పితికే పాలు కూడా బాగుంటుంది నాన్న, మైండ్ లో పెట్టుకో. నాన్న ఆలోచించిన తర్వాత నాకు ఏమనిపించిందంటే రావు గారి పాలన కాకుండా వాళ్ళ పూర్వీకుల పాలన ఏమైనా పెడతాం, లైక్ మిల్క్ ఆఫ్ ద. రాక రాక ఏదో వచ్చి నేను ఏదో చేసుకుంటా. మీరు లేవండి ఫస్ట్. లో పో, లే ఇది దీంతో కొడదాం. లే పో. వీళ్ళని అనవసరంగా అడిగా, కొత్త ఆలోచనలు ఇచ్చారు. నాన్న పాజిటివ్ థింకింగ్ పీపుల్, నెగటివ్ థింకింగ్ పీపుల్. ఏం లేదురా, పాజిటివ్ థింకింగ్ పీపుల్ ఆల్వేస్ క్యారీస్. ఈ లెక్చర్లన్నీ వద్దు. షో ఇట్ ఇంటూ యాక్ట్ నాన్న. నాట విశ్వరూపం చూడాలి. అయితే చూపిస్తా. ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ పీపుల్. ఓకే, క్యారెక్టర్ ఆన్. వాళ్ళు ఎలుగున్నారు తెలుసా? అంటారా, కష్టపడ్డాడు కొన్నాడు, దాంతో నీకేంటి బాధ? కార్లు కూడా తీశారు కొత్త కొత్తవి. నెల తిరిగేసరికి ఈఎంఐ కట్టుకోవాల్సింది వాడే కదరా. కొనుక్కున్నాడు, ఎంజాయ్ చేయని. నీకు అర్థం కావట్లేదు, నీకు ఎందుకు బాధ? మళ్ళీ వాళ్ళ కొడుకును పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేయించారంట. ఆ యూనివర్సిటీలో జాయిన్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. వాడు ఎంట్రన్స్ రాసి ఆ యూనివర్సిటీలోకి వెళ్ళాడు, డబ్బులు కట్టి వెళ్ళాలా? నాకు తెలుసు ఆ విషయం. వదిలే, ప్రశాంతంగా ఉండి ఇంకా నెగటివ్ థింకింగ్ పీపుల్. నెగటివ్ థింకింగ్ పీపుల్. Hit me hard vegetarian Manchuria. ఐఎమ్ రెడీ. వాళ్ళ ఇల్లు చాలా కష్టపడి కొన్నారంట. ఎన్ని ఫ్రాడ్లు చేస్తారో తెలుసా వాళ్ళు? అరే వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. వాడు చెయ్యని ఫ్రాడే లేదు. కానీ నేను నా నోరు ఓపెన్ చేయని ఏ రోజు బయటికి ఏది చెప్పను, ఎందుకంటే అది చెప్పకూడదు కాబట్టి. అదే అన్ని వారం రోజులు అన్ని బయటపడతారా? కొత్త కారు కూడా కొన్నారంట. నేను చెప్పానా? చెప్పలా? నేను చెప్పానా లేదా నీతో? అరే ఇల్లు కారు రహస్యంగా అన్ని వాళ్ళు వాళ్ళు మామూలు కాదురా, వాళ్ళు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు మొత్తం ఫ్రాడ్ రా, వాళ్ళు మామూలు ఫ్రాడ్ కాదు. ఎంతో అరే కడుపుకి అన్నం తినరా వాళ్ళు, బాస్మతి రైస్ తింటారు. యూనివర్సిటీ అది ఉంది కదా, నింగవాడ యూనివర్సిటీ, దాంట్లో చేర్పించారు వాళ్ళ కొడుకుని. అదైతే నాకు తెలుసు, ఎందుకంటే వికారాబాద్ అవతలే ఉంది ఆ కాలేజ్ కూడా. 72 కోట్లు కట్టారు. ఎందుకంటే నేను వెళ్ళే రోజు ఆ రోజు వాళ్ళు లెక్క పెడుతున్నారు ఇట్లా నోట్స్ అని సౌండ్ కూడా వచ్చింది నాకు. నేను టెరిబుల్ గా డిసప్పాయింట్. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఒకళ్ళు అంత బాగుపడితే చూసి తట్టుకోలేను రా, ఎందుకంటే నేను మనిషిని.
వాళ్ళు ఎక్కడెక్కడ నడిచారు చూసా మట్టి తీసుకొని కాస్త నా వంతు ప్రయత్నంగా బ్లాక్ మ్యాజిక్ చేస్తా. నెగిటివ్ థింకింగ్ రా నాకు. తల ఓడకేసి కొట్టుకుంటున్నాను పదా. ఏం చేస్తున్నారు నాన్న? అక్కడేం లేదు కదా నాన్న, ఏం చేస్తున్నారు? డస్ట్ డస్ట్. చాలా డస్ట్ ఉంది నాన్న. రౌండ్ 2కి గేమ్కి రెడీయా? ఏ గేమో? ఎస్. నోట్లో మాట మనసులో మాట. ఇప్పుడు కాదమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి పనులు చేసుకోవాలి. ఇప్పుడు కాదు. మా టీచర్ ఇంటికి పిలవాలా? చెప్పండి నాన్న. లెట్స్ బిగిన్ ద గేమ్. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దాం. టీమ్ స్కూల్. స్కూల్. ఎస్. ఇంట్రెస్టింగ్. సార్ మీ కూతురి మధ్య అసలు చదవట్లేదు సార్. అవునండి, చదవట్లేదు, కాస్త దృష్టి పెట్టాలి. నాకు టైం దొరకట్లేదు. కూర్చొని చదివిస్తానండి డెఫినెట్గా. ఐ మేక్ షూర్ దట్ షీ విల్ డూ ఎవ్రీథింగ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. అంటే పేరెంట్స్ గా మీ బాధ్యత కదా సార్ వాళ్ళని చూసుకోవడం. ఊరికే స్టూడెంట్స్ తెచ్చి మా దగ్గర వదిలేయడం, డే కేర్ లాగా ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. చదివించండి పిల్లని, ఇంట్లో చదివించండి. హే హే మనసులో మాట. టైం ఫర్ కల్చర్. ఏం సార్ అమ్మాయి మధ్యస్థాలు చదవట్లేదు? అది నేను కదా మిమ్మల్ని అడగాల్సింది. ఫీజు కట్టి 4ంటికి నిద్ర లేచి వీళ్ళ నిద్ర లేపి ఆ మబ్బు మొహాన్ని కడిగి రెడీ చేసి తీసుకొచ్చి స్కూల్లో దింపుతుంటే ఈ గ్యాప్లో అప్పుడే వాటర్ ట్యాంకర్లు, పాలోడు, చెత్తోడు, రోడ్లు వేసేవాడు అందరూ అదే టైంలో వచ్చి అడ్డం పడినా కూడా వాళ్ళని కూర్చొని వీళ్ళు కూర్చొని స్కూల్ని తీసుకొచ్చి స్కూల్లో దింపితే మళ్ళీ సాయంత్రం వేసాక మళ్ళీ పికప్ చేసుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చదివించి లాస్ట్కి వచ్చేసి మళ్ళీ మీ దగ్గర తీసుకొచ్చి ఎదురుగా మీ దగ్గర కూర్చుంటే చదవట్లేదు అని మీరు మమ్మల్ని అడుగుతారేంటి? అది మేం కదా మిమ్మల్ని అడగాల్సింది. ఫస్ట్ ఆన్సరింగ్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ సిస్ట్. అంటే అమ్మాయి అందరు అబ్బాయిలతో మాట్లాడుతుంది సార్. షీ ఇస్ టాకింగ్ టూ మచ్. మీరు ఇప్పుడు నాతో మాట్లాడారు, తప్పు పట్టానా? ఏదైనా మన బ్రెయిన్ లో ఉంటుందండి. అంటే సార్ యాజ్ పర్ గైడ్ లైన్స్. When there is textbook, why are you using guides? సార్ అంటే No more arguments. ఓకే సార్ కూల్. హే హే హే. I am terribly disappointed with this classroom and their performance on Blackboard of Economics. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? షటిల్ 1 hour. 1 hour. మరి స్వెట్ లేదు అసలు, ఈ షార్ట్స్ ఏంటది అసలు డ్రెస్సింగ్? చూశాను రా, ఆడలేదు. బూస్ట్ తో ఫ్రీగా వచ్చిన బ్యాట్ తీసుకొని వచ్చి షెట్లు కొట్టి షెట్లు ఆడుతుంటావేంట్రా గాడిద అన్న. చాలా పెద్ద ఇష్యూ అయిందంట. కాదు, వాడి ఏజ్ ఏంటి, వాడేంటి, లవ్ అంట, అమ్మాయి అంట, సినిమాలు అంట. పక్కన సిచ్యువేషన్ చూసి ఏ రోజు ఇలా నవ్వకన్నా అన్న. రేపు అదే సిచ్యువేషన్ మన ఇంట్లో వస్తే మన ఇంట్లో ఎందుకు వస్తుంది అమ్మాయిల గురించి? అది కూడా తదాస్తు దేవుడు తదాస్తు అన్నారు. తదాస్తు చేస్తాం. అసలు కొట్టిందే నేనా నాన్న? ఒకళ్ళ ఇంకొన్ని తీసుకున్నా, అదేం దౌర్భాగ్యం నాన్న ఈ జనరేషన్ లో. లేదు నాన్న, యూ లిసన్ వన్స్. మరి చెట్టెక్కి మామిడికాయల కోసం వెతికాడంటే వాడు వెనకాలకి దొరకలేదా? నేను లేనని చెప్పు. నేపాల్ బార్డర్ కి పారిపోయానని చెప్పు. మీరు నా తండ్రి, రానంటే ఎలా? నానా ఆ, రండి, ఏంటి మీతో మాట్లాడాలా అన్న. ఏంటది? ఎక్కడికి వెళ్తున్నారు? పని మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగొద్దు అని చెప్పి నీకు సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ. ఈ టైప్ ఆఫ్ కామెడీ తగ్గించుకుంటే డెఫినెట్లీ గాడ్ వన్ డే హీ విల్ బ్లెస్ యూ విత్ ఫుల్ హార్టెడ్. అన్న మీకు కొన్ని విషయాలు చెప్పాలంటున్నాడు, చెప్పన్నా. నాన్న మనం ఒక గేమ్ ఆడదాం నాన్న. ఆ గేమ్ లో ఏంటంటే నేను హాస్ని మీకు సిచ్యువేషన్ ఇస్తాము. ఆ సిచ్యువేషన్ లో మీరు మనసులో ఏ మాట అనుకుంటున్నారో బయటికి ఏ మాట చెప్తున్నారో మీరు చెప్పాలి. పని మీద బయటికి చెప్తున్న తండ్రి నాకు గేమ్ ఆడదాం అన్నావు చూసావా? కొత్త భాషలో బూతులు తిట్టాలన్నా. లేదు నాన్న, చెప్పండి నాన్న. ఈ గేమ్ నేను బయటికి వెళ్ళేసి వచ్చి చెప్తాను. ఇప్పుడు చెప్పండి నాన్న. ఒక్క 2 రౌండ్లను ఆడాలి నాన్న. నోటిలోని మాట, మనసులోని మాట. స్టార్ట్ చేయండి. ఫస్ట్ సిచ్యువేషన్, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళారు. బాగా దూరపు రిలేటివ్ మీకు చికాకు మిమ్మల్ని వచ్చి, ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి, బాగున్నాను. ఏంటి బాగాలేదని విన్నాను సిచ్యువేషన్. మా మేనేజర్ ఇప్పటికీ లైఫ్ లో నువ్వు పైకి ఉండాలి, మౌంట్ ఎవరెస్ట్ పైన ఉండాలి నువ్వు. ఏంటి దాన్ని? అవునవును, కాస్త ఇబ్బంది పడుతున్న మాట మీద ఇది ట్రై చేస్తున్నాను. అది మంచిది. ఓకే ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది, మీ మనసులోని మాట ఏంటో చెప్పండి. ఓకే. ఏం బాబు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకురా? నేను కుళ్ళే నీళ్లు పోస్తావా? ఏదో బాగాలేదని సిచ్యువేషన్ అంతా విన్నాను. మేనేజ్ చేయాలి కదా, మౌంట్ ఎవరెస్ట్ పైన ఉండాలి కదా మీరందరూ. నేను నీకెందుకురా? నువ్వు 6 సార్లు తీరుస్తావా? ఫస్ట్ నీ ఇంటి సంగతి చూసుకో. ఊళ్ళో వాళ్ళ కుటుంబాలు ఏం చేస్తే నీకెందుకురా? దౌర్భాగ్యుడా, బిఫా మొహం తిరుగుతున్నావు. రోతనాయాల డాడీ యార్ నన్ను తిడుతున్నట్టున్నాను. అది
మనసులో ఏదో తెలియని ప్రశాంతత. ఇంకో రౌండ్ ఆడదాం. అయిపోయిందా? అది చుట్టేయటం, ఇది మడతేయటం. సరిగ్గా మడత. నాన్న మీరు 10th ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వలేదు కదా నాన్న? ఎవరు చెప్పారు నీకు? సెకండ్ అటెంప్ట్ కూడా పాస్ అవ్వాలి. అసలు దేవుడికి దండం పెట్టుకోవడం అలాంటి పనులు ఏం చేశారా? ప్రతి ఎగ్జామ్కి వెళ్ళే ముందు దేవుడికి నమస్కారం చేసుకుంటూనే వెళ్ళా, రాసా, వచ్చా. కానీ తర్వాత పేపర్ చూస్తే నా నెంబర్ ఉండదు కదా. అదేలేండి, దేవుడికి దండం పెట్టుకున్నా జరగలేదు. దేవుడికి దండం పెట్టుకుంటే జరగలేదు కాదు, మనం చేయాల్సింది చేసి దేవుడి దగ్గరికి అడగాలి అని 6 times రాసిన తర్వాత తెలిసింది. ఆ తర్వాత దేవుడిని అడగలేదు. మీరు కరెక్ట్గా దండం పెట్టుకుని ఉండరేమో. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. కానీ మీరు చాలా స్పోర్టివ్ గా ఒక యాక్సెప్టెన్స్ ఉంది రెడీ మీలో. అది ఐ లైక్ ఇట్. నువ్వు చదవాల్సింది చదివి ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి నేను కష్టపడ్డాను నన్ను చదివించు అని చెప్పాలి. రైట్ నాన్న, మీరు కూడా నా విషయంలో అంతే ప్రాక్టికల్ గా స్పోర్టివ్ గా ఉండదు. ఏంది నీకు రిజల్ట్స్ వచ్చినాయా? ఏం కొడుకుని పెంచుతున్నా నాన్న. ర్యాప్ బిగిన్స్. చదువుకో చదువుకో చదువుకో. Bad respond suspect was bad. ప్రాక్టికల్. What do you mean by practice? What is practice? What is bait? Gone in 60 seconds. ఇదేంటే బుక్కు పూస్తే ఊపిరి ఏయ్ హాసిని, ఏమైంది? దేవుడు నన్ను భయపెట్టేంటి? వీపు తల పెట్టుకుని అడిగి కూర్చున్నావు. లేదు నాన్న, దేవుడి దగ్గర నమస్కారం చేసి వచ్చాను. ఏయ్ ఏం దాచిపెడతావు అక్కడ నువ్వు? తీ. నాన్న ఎందుకులే నాన్న మనకి. నాన్న వద్దు. ఇవ్వది. తీ, బయట క్రాకర్స్ వెళ్తున్నాయి. తీ తీ. ఏంటి? నేను అందుకే జాగ్రత్తగా ఉంటా అంటది. కూల్గా ఉంటారా కౌశిక్, కూల్గా ఉంటారా. టేక్ డీప్ బ్రీత్స్. ఏంటిది? అస్సలు ప్రోగ్రెస్ లేని రిపోర్ట్. సారీ, ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి, నేను వేరేది అనుకున్నా. అసలు ప్రోగ్రెస్ లేని రిపోర్టా? ఏంటి మార్కులు? ఎందుకులే నా తర్వాత అమ్మ పిలుస్తున్నట్టుంది. 4 మార్క్స్ ఏంటమ్మా సైన్స్ లో? 0 యాడ్ చేసుకున్నా. Do you have any sense of straight start? రోజు లేపి చదువుకోండి చదువుకోండి అని చెప్పి 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 ఎవడో ముష్టేసినట్టు ఆ మార్కులేంటి? ఇదేంట్రా 3 సార్లు తిరిగింది? నాన్న ఎప్పుడో సైంటిస్టులు చేసిన కళాఖండాలకి మేము చదువుకుని అవి మేము రాసి టీచర్లు టిక్ కొడుతున్నారు. అదే మేము రాసే ఆన్సర్లే గొప్పవి అని చెప్పి భావించి వాళ్ళు టిక్కులు కొట్టలేరా నాన్న? వాళ్ళు రాసింది మేము చదివాం, ఇప్పుడు మేము రాసే వేరే వాళ్ళు చదవాలి. అమ్మా, సైంటిస్టులు కనిపెట్టినది రాశారు, మీరు రాసేది కనిపెట్టలేనిది. చాలా తేడా. ఇవాళ మనం బయాలజీ గురించి మాట్లాడుకున్నాం, 2 days తర్వాత హిస్టరీయే కదా నాన్న. ఇవన్న ఐఎమ్ హిస్టరీ. కొత్త లాజిక్ మాట్లాడి ఉన్న టెన్షన్ పెట్టద్దు నాకు. భయం ఉంది నాన్న, ప్లీజ్ ఒకసారి స్కూల్కి వచ్చి మాట్లాడేసాను నాన్న, ప్లీజ్ నాన్న. ఇంటికా? ఎన్ని సర్వీసులు ఇస్తున్నావమ్మా? నేను స్కూల్కి వస్తా. నేను స్కూల్కి వస్తా. నేను కంపల్సరీ స్కూల్కి వస్తా. రేపు లంచ్ బాక్స్ తీసుకొని వస్తాను. అందరు టీచర్తో ఒకేసారి కూర్చోబెట్టి నన్ను ఏకపెట్టు. ఓం నమ శివాయ్. నానా ఏంటి నాన్న మీకు లేడీస్ కాల్ చేస్తున్నారు? ఎవరికి? మీకే. నాకు లేడీస్ కాల్ చేశారా? అవును, వాయిస్ కూడా చాలా బాగుంది. నా కోసమా? ఎస్ మీకోసం. వాయిస్ చాలా బాగుంది. మాట్లాడతారా? చేసేవు. Hello. Hello? Hello. Is this Pradeep? Yes? Hello. Yes, it's Pradeep. ఏదున్నా చెప్పండి. ఐ విల్ హ్యాండిల్ ద మ్యాటర్. Hello. మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చండి? నన్ను మీట్ 1 second. నువ్వు వెళ్ళిపో. నాన్న ఒకసారి నేను ఫుల్గా చెప్పేది వినన్న. Give some private space to dad for. హలో. Hello. మీరు ఎప్పుడు స్కూల్కి వస్తారని తెలిస్తే అప్పుడు స్కూల్లో ఎందుకంటే మీట్ నేను అవుతాం? హాసిని హిందీ టీచర్ అండి, దాని గురించి మాట్లాడడానికి గురించండి. హలో. హలో. హలో, నేను వాళ్ళ బాబాయ్, నేను హాసినాడు బాబాయ్ అండి. వాళ్ళ నాన్నగారు ఊళ్ళో లేరండి. ఆయన రావడానికి 2-3 months పడుతుందని చెప్పమన్నారు. బాబాయ్ అయినా పర్వాలేదు, మీరు వచ్చి అటెండ్ అవ్వండి. నాకు చదివే రాదండి, చదువురాని మూర్ఖుడితో మీకేం పనండి? పేరుగా ఎస్కేప్. హాసిని ఈ రీల్ చూడు, లైక్ కొట్టాలా? ఓకే. ఏ హాసిని, ఏం చేస్తున్నావే? అంటే మూగజీవులకి నోరు ఉండదు కదన్న, సో వాటికి నా లవ్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఆ ఫిష్కి ఒక అకౌంట్ చేసి దాని ద్వారా రీల్స్ లైక్ కొడుతున్నా అన్న. ఓ పని చేయి హాసిని,
ఇంకొంచెంసేపు ఆగాక ఫోన్ తీసి అక్వేరియంలో వేసాయి, అది కూడా రీల్స్ చూడాలి కదా. అంటే నీకంటే ముందే ఐడియా వచ్చింది, ఇప్పుడు అయ్యబోతున్నా ఒక 5 minutesలో. కానీ నాన్న ఫోన్ కదా అని ఆలోచిస్తున్నా. కన్నా జంతువుల్ని ప్రేమించమని చెప్పారు కదన్నా మనకి. దిస్ ఇస్ హౌసెస్ ఆఫ్ హాసిని స్టైల్ ఆఫ్ లవింగ్. మరి ఇంత నేను ప్రేమని పంచుతూనే ఉంటానన్నా, అది ఫిష్ అయినా డాడీ అయినా. నీ సోది పక్కన పెట్టు, పక్కకి వెళ్తే నేను నా ఫిష్తో కొంచెం మాట్లాడుతాను. ఫిష్ ఇక్కడ రా, హిందీ నేర్పిస్తా. నీ పేరేంటో తెలుసా? చాపా హే. ఫిష్కి ఇన్స్టా అకౌంటా? నాన్నగారు ఇది విన్నారా? హే హే హే. కాదు ఏంటి ఇప్పుడు, ఎందుకు కాదేంటి నీ ఫోన్ వాడితే ఏమవుతుంది? లెట్ మీ సర్చ్. నాన్న ఫిక్స్ అయిపోయాను. ఏం ఫిక్స్ అయ్యావమ్మా? డాక్టర్ అయిపోదామని ఫిక్స్ అయ్యాను. మీరే నాకు సపోర్ట్ చేయాలి దాంట్లో. ఎందుకు సడన్ గా ఆలోచించింది? ఆ సూదిలు కూర్చోడం కొయ్యడం అన్ని బాగా నచ్చినాయి నాన్న. గుచ్చడం బాగా నచ్చింది. నువ్వు ఆల్రెడీ మమ్మల్ని గుచ్చుతున్నావు, మాకు ఆల్రెడీ ఓపెన్ మైండ్ సర్జరీలు చేస్తున్నావు కదా, మమ్మల్ని బయట మీద ఎందుకు? లేదు నాన్న, అవి ఇంకా బాగుంటాయి, ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇలా చాలా నా స్టోరీ లాగా ఉంది నాన్న అది. నేను నిన్ను 2 క్వశ్చన్స్ అడతా, దానికి తెలుగులో సమాధానం చెప్పు. నువ్వు డాక్టర్ అవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకే. బయాలజీని తెలుగులో ఏమంటారు? తెలుగు బయాలజీ. జీవన శాస్త్రం. ఎనీథింగ్. కెమిస్ట్రీని తెలుగులో ఏమంటారు? రసం శాస్త్రం. రసం శాస్త్రం. రసాయన శాస్త్రం అంటారే. వీడికి సమాధానం తెలియదు కానీ డాక్టర్ అవుదాం ఫిక్స్ అయ్యాం. అంటే నాన్న వెళ్ళమ్మా వెళ్ళు. ముందు ఆ సిరీస్ ఉంటుంటామా, అదైతే సిరీస్ లో హీరోయిన్ డాక్టర్ అయి ఉంటుందిరా, అది ఈజీ అనుకుంటుంది. అందుకని డోంట్ మేక్ మీ యాంగ్రీ అన్నెసర్లీ. గో గో. నువ్వు ఫోన్ ఏదిరా? ఫోన్ చార్జ్ అయిపోయింది. ఫోన్ ఇవ్వు నీది. ఇద్దరు అలా కూర్చొని అమ్మాలి కాబట్టిలాగా అని అవుతున్నారండి. నాన్న ఇట్స్ ఆల్రెడీ డార్క్ నాన్న, రేపు పొద్దున్న నుంచి చదువుకుంటే. There is no tomorrow. Hey, there is no tomorrow. I'm not that desperate. There is no tomorrow. There is no tomorrow. అండర్స్టాండ్ ది I'm not done this parted. There is no tomorrow. దేర్ ఇస్ నో టుమారో అంటారు కదా నాన్న, మరి ఎందుకు నాన్న చదవడం ఇవ్వాలా? దేర్ ఇస్ నో టుమారో అంటున్నారు కదా నాన్న, మరి 3 ఏళ్ళ తర్వాత వచ్చే సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎందుకు నాన్న చదవాలి? దేర్ ఇస్ నో టుమారో అంటున్నారు కదా, మరి వీటన్నిటికీ సమాధానం ఇవ్వండి. There is no tomorrow అంటే రేపు లేదు అన్నట్టుగా ఈ రోజు కష్టపడు అని. అయితే అది మొత్తం నాకు మార్చి మళ్ళీ చెప్పండి. చెప్తా. There is tomorrow. Always study well. బెటర్. వి యాక్సెప్ట్ దిస్. భయం లేకుండా పోతుంది ఇంట్లో. హే హే హే. బాగొచ్చింది. ఎవరో నా ప్రతిభను అడ్డుకుంటున్నారు. ఏంటి ఏంటది? మీ ఏజ్ కి స్టెప్పులే నాన్న. కరెక్ట్. ఒకవేళ ఏదైనా అయ్యి ముందు కాళ్ళు ముందుకి వెనక కాళ్ళు వెనక్కి అయ్యి మీకు ఏదన్నా అవుతే ఏంటన్నా పాపుతారా? ఏదో చిన్న ట్రై చేద్దామని డాన్స్. నేను వద్దనే చెప్తున్నాను, ఈయనే చేస్తున్నాడు. అది కింద దేకే స్టెప్. మీ ఏజ్ తగ్గినట్టు మీరు చేయండి. వీ విల్ యాక్సెప్ట్. ఇలాంటివన్నీ వద్దు నాన్న. ఏదైనా ఎరిగితే ఏం చేస్తారు? గో అప్లై హెయిర్ ఆయిల్. గో. ఇప్పుడు దేని గురించి కూర్చున్నారు? గో బ్యాక్ యువర్ వర్క్స్. భయం లేకుండా పోతుంది ఇంట్లో. హే హే హే. నాలోని డాన్స్ యాంగిల్ ఎక్కడ బయటపడుద్దాం అని మీకు కుళ్ళు. నాన్న మీ కాలంలో రాత్రి టైంలో బయట వాకింగ్కి వెళ్ళేటప్పుడు మీ వెనకాల ఎవరెవరో నడుస్తున్నట్టు మీ పేరు పిలుస్తున్నట్టు అనిపించేదా నాన్న నిజంగానే? అవి జరిగాయమ్మా, ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ పొల్యూషన్, కార్లు ఉండేవి కాదు కదా. హైవే మీద ఎక్కడైనా ఎవ్వరు లేని ప్లేస్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి మన పేరు పిలిచి మనం భయపడేలా చేసి దెయ్యాలు వచ్చేవంట. ఈ జనరేషన్లో లేవు కదా నాన్న. ఈ కాలంలో మొత్తం మారిపోయింది కదమ్మా, నీ రూపంలో ఇళ్లలో తిరుగుతున్నాయి. మగదయాలు కూడా ఉంటాయి నాన్న. నాన్న మా మంత్లీ ఎక్స్పెండిచర్. మంత్లీ ఎక్స్పెండిచర్ జిమ్కి ఒక 50,000, స్విమ్మింగ్కి ఒక 10,000, ఇంకా నా మేకప్ ప్రోడక్ట్స్కి ఒక 35,000 వేసుకోండి. డాడీ నా హెయిర్ ప్రొడక్ట్స్ కూడా సో ఒక 5,000 ఎక్స్ట్రా వేసుకోండి. ఓ సో టోటల్ 50-50 వేసేసుకోండి డాడీ. 50,000 50,000.
1 lakh. నెలకి ₹1,00,000. దీని అంతర బదులు మీరు తింటం తగ్గించి హాట్ వాటర్ రైడ్ చేస్తే బాగుంటుందేమో. చిన్నప్పుడు వద్దు వద్దు అన్నాం, మీరు పెట్టారు కదా, ఇప్పుడు మీరు వద్దు అంటున్నారు, మాకు కావాలి, పెట్టండి. మీరే డెసిషన్ మమ్మల్ని పెంచుకోవడానికి. భుజం మీద మమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళండి నాన్న. పౌష్టికాహారం కోసం చిన్నప్పుడు మేపాం, పెద్దయిన తర్వాత తగ్గటం అన్నది మీ రెస్పాన్సిబిలిటీ కదా. పిల్లల్ని అన్నారు కదా, వాళ్ళ బాధ్యత మీ భుజం మీద ఉంది. అవునమ్మా, మీకు కానీ మీ బాధ్యత మరీ నాకు భుజాలు వంచేస్తున్న డౌట్గా ఉంది. షోల్డర్ వర్కౌట్ అయినా చేయండి, పర్లేదు, కానీ మొయ్యాల్సిందే. ఫస్ట్ ఇవాళ ఒక పని చేద్దాం, మీ ఇద్దరు మీ బుక్స్ తీసుకుని రండి. సభకి నమస్కారం. హే 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 హే. ఏంటన్నా చేతపడి చేసి ఇచ్చారు, బొట్ట అంత పెట్టారు. ఇలాంటి పిల్లల కంటే ఇలాంటివి అవుతాయి. ఒక నిమిషం ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ కొడుకు చాలా పెద్ద తప్పు చేశాడు నాన్న. తప్ప ఏం చేసావురా? మీ కొడుకు ఫ్రేమ్స్ చేశాడు. ఫ్లేమ్స్ అంటే నిప్పు ఎవరు పెట్టి అంటించావురా? ఆ ఫ్రేమ్స్ కాదు, పేపర్ మీద చేసే ఫ్రేమ్స్ నాన్న. ఓహో అదా, ఎవరెవరు రాసావురా? మ్యాథ్స్ సార్కి పీటీ సార్కి చేశాడు. చేయడమే కాదు, దాన్ని గ్రూప్ చాట్ లో పెట్టి వైరల్ చేసాడు స్కూల్లో. ఇంతకు ఫ్లేమ్స్ ఏమొచ్చింది? మ్యారేజ్. అరే కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావురా? అన్నమే కదరా రోజు తింటున్నావు ఇంట్లో. ఈ స్కూల్కి వెళ్తే ఈ పనులు చేయడం మమ్మల్ని సిగ్గనిపించట్లేదురా మీకు? మగాళ్ళకి ఫ్లేమ్స్ వేస్తారా? ఐఎమ్ టెరిబుల్లీ డిసప్పాయింటెడ్ విత్ ప్రెఫరెన్స్ ఫర్ ఐ డోంట్ వాంట్ టు బెస్ట్ బెస్ట్ టాక్. తిడుతుంటే నవ్వుతావు ఏంట్రా గాడిద? ఎవ్రీ డే బీపీ ఇస్ రైజింగ్ లైక్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ పార్టీ. సరే నాన్న, మీ మైండ్ లో అంతా క్లియర్ అయిందా? ప్రియే, ఇప్పుడు నీకు నిజం చెప్పబోతున్నాను నాన్న. తొందరగా చెప్పు, నా హార్ట్ బీట్ నాకే వినపడుతుంది. యాక్చువల్ గా ఫ్రేమ్స్ చేసిన అన్న కాదు, ప్రియాల కూతురు నేను. మీరు రావాల్సింది మీ కూతురు కాలేజ్కి, అన్న కాలేజ్కి కాదు. ఎరా ఇది ఎంత పని చేస్తే మరి నువ్వు ఇంత తిడుతుంటే నవ్వుతున్నావేంటి నాన్న? నేను చేసే తప్పులకి తిట్లు తిన్నాం కదా, హాసిని చేసే తప్పులకి తిట్లు తిన్నాము, అలాగే పైసాచి కారణం వస్తుంది. మొత్తం తండ్రి పోలిక. దున్నపోత మీద వర్షం అని ఒక సామెత ఉంది, మీకు కాస్త దగ్గరగా ఉంది. అంటే తిట్లకు కూడా అలవాటు పడ్డారు, ఆనందపడుతున్నారంటే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఎందుకురా భగవంతుడు నా తినాడుకుంటున్నాడు? మీ డిసిషన్ పిల్లలు గన్ను. సభకి నమస్కారం. హే 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 హే. నాన్న బెడ్ కింద కూడా ఒక 2 బాటిల్స్ ఉన్నాయి, ప్లీజ్. అరే బర్రె ఏదో కుడితే ఏం తాగుతుందో తెలియదు కానీ అది తాగినట్టు తాగుతూనే లీటర్లు తాగుతున్నారు కానీ బాటిల్స్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో పెడదామన్న సెన్స్ లేదు మీకు. కూతురికి ఒక గుట్టుక నీళ్ళు ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారే నాన్న. అది గుట్టుకుంటు కాదు, గుక్క నీళ్లు పోయడానికి మేము ఆలోచించామమ్మా. లీటర్లు తాగుతున్నావు, ఫిల్ చేసి పెట్టడానికి ఏంటి ప్రాబ్లము? ఇలా లాజికల్ గా మాట్లాడకండి నాన్న. కూతురికి దాహం వేస్తుంది అనుకున్నా, ఫ్యూచర్ లో చెప్తాం పిల్లలకి, మా నాన్నకి దాహం వేస్తే నీళ్లు ఫ్రిడ్జ్ లో పెడతాడని చెప్దాం అనుకున్నా కానీ నేను చెప్పుకోకర్లేదు. ఫ్యూచర్ లో మీరు మాకు చల్ల నీళ్లు పెట్టారు ఫ్రిడ్జ్ లో అని చెప్పి మీరు చెప్పడం కంటే మేము చెప్పుకుంటేనే గొప్ప నాన్న. అన్న 100% ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాను, దాహం వేస్తున్నాను. నాన్న కొంచెం ఐస్ క్రీమ్ కూడా బుక్ చేయరా, బాగా నీడుస్తుంది మీ బాడీ. డైట్ కోక్. ప్రియతమా తెలుసునా నా ప్రేమ నీదేనని. రేయ్ కాదేంటి అన్ని లవ్ సాంగ్స్ వింటున్నావేంటి? ప్రేమ ప్రియతమా అని. తప్పే ఉంది నాన్న. నువ్వు వినాల్సింది అవి కాదు, రొమాంటిక్ వినమంటారేమో. ఒకటే జననం ఒకటే మరణం, ఎత్తుకు పై ఎత్తు ఎత్తు, ఇలాంటి పాటలు వినాలి నువ్వు. లవ్ సాంగ్స్ విన చెప్తున్నాను ఇంట్లో నువ్వు కానీ అది కానీ నా చెవిలో లవ్ సాంగ్స్ వినపడకూడదు కౌశిక్. ఈ విన్నా అంటే మొహం పగిలిపోద్ది, నీ దగ్గర నుంచి కానీ నీ చెల్లి దగ్గర నుంచి కానీ. ఇట్స్ అన్ హంబుల్ వార్నింగ్. సరే మీరు ఇంట్లో లేనప్పుడు వింటాను. డ్రైవింగ్ నేర్పియా నాన్న. ఇప్పుడు కాదమ్మా, నీకు 18 దాటాలి. 18 దాటకుండా డ్రైవింగ్ నేర్పిస్తే పోలీసులు మిమ్మల్ని కాదు మమ్మల్ని పిలుస్తున్నారంట. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా 18 డ్రైవింగ్. 18 రాగానే నీకు డ్రైవింగ్ నేర్పిస్తా. నీకు తెలుసు కదా నాన్న, నేను కాళ్ళకి ఎంత మర్యాద ఇస్తా అని చెప్పి. సో కాళ్ళని స్టీరింగ్ వీల్ మీద, చేతులు కింద క్లచ్ మీద పెడితే చాలు కదా. అది ఏదో తిరిగి రాని యోగాసనం వేసినట్టు ఉంటుందమ్మా. లేదు. అలా ఎలా చేస్తా అంటే డ్రైవింగ్? కాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? ఇప్పుడు క్లచ్ ఎక్సిలేటర్ బ్రేక్ ఎక్కడ పెట్టాలి, స్టీరింగ్ కింద పెట్టాలా? లేదు లేదు లేదు, కాళ్ళు తెచ్చి పైన, చేతులు తీసుకెళ్ళి ఇలా పెట్టుకుని అని ఉండాలి. అలాంటి బండి వచ్చినప్పుడు నీకు నేర్పిస్తానమ్మా. నీకు దీనికి 18 అక్కర్లా, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేద్దాం. నువ్వు డ్రైవింగ్ చేయకుండా ఉంటే చాలా మంచిది.
నానా బాగా చల్లగుంది, తాగండి. మురుగా ఆ? డబ్బులు ఇవ్వండి డాడీ తొందరగా. డబ్బులు శాశ్వతమా కౌశిక్? ఇప్పుడు మోటివేషన్ క్లాస్ ఏంటి? నమ్మకమే శాశ్వతం. అతనితో చెప్పు, ఎక్కడికి వెళ్తాం మనం? మనిషికి ఆ మాత్రం నమ్మకం ఉండాలన్నా అని చెప్పు. ఇస్తానులే, ఎక్కడికి వెళ్తాం? నేను కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నాను, చూద్దాం, చూసి పేమెంట్ చేద్దాం. తండ్రితో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలో తెలియాలి కదరా నీకు కూడా, నేర్చుకో. నాన్న అతను నన్నే చూస్తున్నాడు, ప్లీజ్ పే ద బిల్. చెప్పాయింతో అన్న, నమ్మకమే ఇంపార్టెంట్, నమ్మకమే జీవితం అని చెప్పు. నేను బండి కాస్త అలా ముందు పార్క్ చేస్తాను, లే పో పో పో. మీ జనరేషన్కి నోటితో చెప్తే వినరు. గో 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 మా. మేరే ఈగో ఫుల్లీ సాటిస్ఫైడ్ హో గయా హే 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 హే. ఎక్కడికి? గుడికి. ఇలా వెళ్తారా గుడికి? ఏంటి డ్రెస్సింగ్ సెన్స్? వెళ్ళి మార్చుకోండి. ఈ డ్రెస్ హాసిని, మనసు పరిశుద్ధంగా ఉండాలి. బట్టలనే ఉందమ్మా. ఇది కాదు నాన్న, డ్రెస్ కోడ్ వేరే. వెళ్ళండి మార్చుకుని రండి. నా కళ్ళ ముందు ఉండకండి, డ్రెస్ వేసుకుని వెళ్ళండి. మార్చుకోకపోతే బాగోదు నాన్న. అన్న బాగోదు, మార్చుకుని రండి. ఓ షిట్, వాట్ ఇస్ దిస్ బ్లింకింగ్? ఏమైనా నా కళ్ళ అలా కొట్టుకుంటుంది? వీడు అద్దాలని నా కళ్ళలో గుచ్చుకుంటున్నాడు. ఏదో మిస్ అవుతుంది. ఇంకేం మిస్ అవుతుందా? సూపర్, ఇప్పుడు బాగుంది. ఇంకేం చేస్తా అమ్మా? గుడికి ఎవరైనా దేవుడు చూడడానికి వస్తారు, ఇవాళ మా ఇంటిని చూడడానికి వస్తారు. ఇది చాలు. కింద ఏంటి గోచి ఏమైనా కడతావేంటి? అంటే అది కూడా బాగుంది. నేను గ్లామర్ గా కనపడతానని కుళ్ళు. మగాణ్ణి మగాళ్ళ బతకనిది ఆడ సమాజం. ఎందుకు అంత ఎన్నోళ్ళు చూస్తున్నావు దాన్ని? లైఫ్ అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవడం నాన్న. నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ దగ్గర అడగడానికి. అనవసరంగా గెలుక్కున్నట్టున్నా. నాన్న మీరు డైరెక్ట్ గా ఇలానే పుట్టారు? ఎవడైనా ఇలా పుట్టడం డైరెక్ట్ గా కాదు నాన్న, మీరు నాలాగా ఎల్కేజీ, యూకేజీ, కేజీ, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్, ఫిఫ్త్ గ్రేడ్, సిక్స్త్ గ్రేడ్, సెవెంత్ గ్రేడ్, ఇంటర్, డిగ్రీ, ఫా నాన్న మీరు చదువుంటారు నాన్న. మీరు అసలు హ్యాండిల్ చేయలేరు నాన్న. నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇంటర్, డిగ్రీ అవన్నీ చదివే ఇక్కడికి వచ్చాను. లేదు నాన్న, నాకు నమ్మకం లేదు. మీరు పుట్టుంటే కూడా బాడీ ఇంత, ఈ తాసైజ్ కూడా ఇంతే ఉండదు, పెద్దగా ఇంతే ఉండదు మీ బాడీ. దీనికి మీ దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మీకు బట్టతలే ఉంది నాన్న. నా బట్టతల గురించి నేను కూడా ఇంత దిగులు పడినా కదా. నీ అక్కడ తిరిగి నా బట్టతల దగ్గరికి వస్తావేంటి? అట్రాక్టివ్, ఇట్స్ టూరిస్ట్ స్పాట్ నాన్న. నువ్వు ఖాళీగా ఉండి ఇట్లా సినిమా చూడటం వల్ల నీ మైండ్ చెడిపోయి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. సో ఉన్న పుస్తకాలు చదివేసి కొత్త ఆలోచనలు అక్కర్లేదు మనకి, అర్థమైందా? లే పుస్తకం ది. ఎందుకు? టెల్ మీ ద సైంటిస్ట్ నేమ్ ఆఫ్ ఫిడెల్ ఇన్వెంటర్. టీవీ చూస్తాను ప్లీజ్. Tell me the name of the fittest scientist and explain the process of multimedia sword storm. Start storm. పకడ్ గయా. పాలకంలో నీళ్లు తీసుకెళ్ళవని నేనే అయి ఉంటాను. ఈ చెట్లకు నీళ్లు పోసి పుణ్యం కట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? చెట్లకు నీళ్లు పోయడానికి వెళ్తున్నాను. కళ్ళోడన్న ఢిల్లీ టు పూణే. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను చెట్లకు నీళ్లు పోస్తున్నాను బ్రో బాండ్. నాన్న అది ఇంగ్లీష్ సినిమా నాన్న, చూడనేవన్నా అన్న. నేను నీకు ఆల్రెడీ చెప్పా తెలుగు సినిమా పెట్టరా అని. నువ్వు ఇంగ్లీష్ సినిమా పెట్టి సబ్ టైటిల్ చూడమంటే ఒక కన్ను పైకి ఒక కన్ను కిందకి వెళ్తాను తెలుసా? సెల్యూట్ చేస్తున్నాడు నీకు మహారాణి. బాగున్నావా? గుడ్ మార్నింగ్. నువ్వు ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసుకో. గబ్బమోహం వేసుకొని ఎంతసేపు నుంచి ఉంటావు? వాడికి ఎడదిరికి పని పాట లేదు. నాన్న హారర్ సినిమా ఒక స్పూకీ వైపుతో చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 20 నిమిషాల కోసం అని భయపడితే అయిపోతుంది సినిమా. ఆ ఫ్లో ఉండాలి. వాళ్ళు గంటలు కూడా మాట్లాడుతున్నారా నుంచొని? కందిపప్పు కొన్నావా, పెసరపప్పు కొన్నావా? వీళ్ళకి ఎందుకురా? ఏం కొంటే సినిమా అంటే టైటిల్స్ నుంచి ఎండింగ్ వరకు భయం, అలా వెంటాడాలి. ఇదేంటి మొహం మీద ముష్టేసినట్టు 2-3 సార్లు అంటే అయిపోద్దా? ఏ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నా, కళ్ళు పోయినాయా నీకు? ఏదో మొహం వేసుకోండి. వీళ్ళు అందరినీ చూపిస్తారు, అన్ని చూపిస్తారు. అంటే అదంటూ వాంటింగ్ చేసుకుంటే దయ్యం మొహాల మీద. ఇదేమో మీకు నచ్చుద్ది సినిమా. హే నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతున్నావు, నాకు నీ మీద ఎందుకు అనుమానంగా ఉంది. మహారాణి మీకు చెప్పింది నేను మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? మీకు దండం పెడతాను డాడీ, చూడండి డాడీ. నువ్వు తెలుగు సినిమా ఏదైనా పెట్టు, రాఘవ లారెన్స్ పెట్టు, చూడే సినిమా అంతా టెంపు అరుస్తూనే ఉంటుంది సినిమా. అలాంటిది కావాలి నాకు. అక్కడ ఎవరో ఉన్నారు నాకు అర్థమవుతోంది. అది అక్కడ స్పీడ్గా వెళ్ళొచ్చు కదా. అక్కడ దెయ్యం ఉంది అని డౌట్ వచ్చినప్పుడు వాడు స్పీడ్గా వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే తెలుస్తుంది డాడీ మీకు. నేను ఆ సిచ్యువేషన్లో జై హనుమాన్ ఆంజనేయ స్వామి తలుచుకుంటూ వెళ్ళిపోతా. ఈళ్ళలా సంథింగ్ ఇస్ ఆమె ఉండవు మన దగ్గర. దెయ్యం ఉంది అని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి చచ్చిపోతూ ఉంటారు. వీళ్ళ మొహాలు మండ.
తనననననననని. ఇది వచ్చిందేంటి? ఏం చేస్తున్నారు? మీలా జెంజెట్లా రెడీ అవడానికి ట్రై చేస్తున్నా. జెన్సెట్ ఏ నాన్న, ఇట్స్ జెన్స్. నేను జెడ్ని జెడ్ అనే అంట. బయటికి ఏదన్నా అంటే ఫీల్ అవుతారు మళ్ళీ. చూడు ఎంత కూల్ గా ఉన్నాను, లూజ్ లూజ్ గా. కోణ సంచిలాగుంది నాన్న మీ పైన. ఇది మీకు కరెక్ట్ కాదు. యు నో వాట్ ఈస్ కరెక్ట్ ఫర్ యూ? ఇదిగో నాన్న. ఇప్పుడు నా ఫోన్ నాకు ఇస్తే ఐ టేక్ ఫ్యూ ఫొటోస్. ఈయనేంటి పక్కన? యు ఆర్ డిస్టర్బింగ్ మై అస్థెటిక్స్. These people are just jealous of me because I'm looking like Gen Z. హాసిని, అసుర సంధ్య వేలైంది. నీ మంచి కోరే చెప్తున్నాను, నాన్నతో ఈ ఆటలొద్దు. నాన్నే కదన్నా. పిల్ల బచ్చా, నాన్న ముందు పిల్ల బచ్చావు కదా, హ్యాండిల్ చేయగలుగుతావు అంటున్నాను. అన్న ఈస్ మై ఓన్ డాడ్ అన్న. ఐ కెన్ హ్యాండిల్ హిమ్. ఫిష్ ఫా. ఐ కెన్ హ్యాండిల్ హిమ్ వెరీ నైస్. చూస్తావా? హాసిని అన్న పెద్ద పెద్ద వాళ్ళని హ్యాండిల్ చేసిందాన్ని. హీస్ దిస్ మచ్ అన్న. బై. నాన్న, ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్. తెలుగు మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. చెప్పు. అంటే నాన్న, నాకు ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఏ శుభోదయం. ఒక సెకండ్. కొట్టారన్నా నాన్న. I will handle him. ఎంతమందిని చూసా అన్నావుగా, చెప్పాల్సింది లాస్ట్ లో ప్రాంక్ అని. అసలు గ్యాప్ ఇవ్వలేదు ఆయన. కొడుతూనే ఉన్నారు. I will handle him అన్నావుగా. ఐ హ్యాండెడ్ మెనీ పీపుల్ కానీ నో వన్ ఇస్ లైక్ డాడ్. మీరు కూడా నాన్నలతో ప్రాంకులు చేయకండి. వాయి కొడుతున్నారు. హే 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 అన్నా, కాలేజ్లో ఒక అమ్మాయిని బాగా ర్యాగింగ్ చేశారన్నా. ఎవరు నేను వేసేయాలా? బాగన్నా ముందు ఆ అమ్మాయి బ్యాగ్లో స్లోగా టిఫిన్ బాక్స్ తీసిందన్న. అది తీసి చొయ్ అని కొట్టి ముక్కులోంచి బ్లడ్ చొయ్ 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 అని వచ్చిందన్న. ఆడదంటే అలానే ఉండాలి. స్లోగా విషయం పోస్ట్ చేయాలి. పాపం అన్న వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు కాలేజ్కి రావాలి పాపం. ఇలాంటి ఒక శివంగి లేడీ ఫీమేల్ కన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనే బేసిక్స్ అనుభవించాల్సిందే హాసిని, బేసిక్స్. అందుకే నువ్వు రా. నేనెందుకు రావాలి? నువ్వు ఇందాక చెప్పిన శివంగి నేనే. ప్రతి ఒక్కసారి నాన్న కాలేజ్కి వస్తున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ ముందు అని పెడుతున్నాడు అన్న మొహం. వాళ్ళు ఏమనలేకపోతున్నారు. సో ప్రతి ఒక్కసారి ఆ కంప్లైంట్ నెక్స్ట్ టైంకి ఆపేస్తున్నారు. సో నువ్వు వచ్చావనుకో అన్ని కక్కేస్తారు. సో వాళ్ళకి పొట్ట ఫ్రీ అవుతుంది. సో నెక్స్ట్ టైం కొత్త మిస్టేక్స్కి నువ్వు రావచ్చు కదన్నా. అంటే ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావు కాలేజీలో. నాన్న ఎక్స్ప్రెషన్ తక్కువ ఇస్తున్నారని నన్ను రమ్మంటున్నా. ఆయన మొహం అని పెడితే అసలు మూడు రావాలి కదన్నా. దే షుడ్ గెట్ ద బూట్ తీసుకో. లేదని చెప్పావు కదరా. ఎక్కడికి వెళ్తున్నావు నన్ను వదిలేసి? ఏం లేదమ్మా, అన్నది కాలేజ్ సీరియస్ మ్యాటర్. వెళ్ళి మాట్లాడేసి వస్తాను. వీడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. పదా 5 o'clock ఏ కాలేజ్ ఓపెన్ ఉంటుంది నాన్న? ఆయన ఈ టైంలో కాస్త వీలుగా ఉంటుంది రమ్మని చెప్పాడే. 1 minute. ఒబ్సెషన్ మూవీ ఇంకా 30 minutes లో స్టార్ట్ అవబోతుంది. ఒబ్సెషన్కి వెళ్ళబోతున్నారు కదా మీరు ఇద్దరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యు హావ్ బేసిక్ కామన్ సెన్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ టైంలో ఎవడన్నా బుద్ధినోడు వెళ్తాడా? కాలేజ్కి వెళ్తున్నా పక్క జరుగు. నువ్వు చెప్పు జరుగు. ఓ ఒబ్సెషన్కి వెళ్ళట్లేదా ఇద్దరు అయితే? ఒబ్సెషన్కి వెళ్ళట్లేదు కదా అయితే? Of course not. ఓపెన్కి పదండి. 30 minutes ఆగిన తర్వాత బయలుదేరండి. Hasni, you're not understanding the basic situation of the galaxy. ప్రిన్సిపల్ గారు ఏదో ఫోన్ చేసి ప్రదీప్ గారు ప్లీజ్ కమ్ ఆన్ అంటున్నారే. నానేసే ప్లాన్స్ అన్ని ఇలానే ఉంటాయి. పద పద. గో ఇన్ ఐ సెడ్ నో. గో. నాన్న అంకుల్ హాయ్ చెప్తున్నాడు నాన్న. హాయ్ తెలుసులే కానీ చెప్తున్నాడు. చేయి చూపికు. ఆయన ఇక్కడికి వచ్చాడంటే నువ్వు ఏం చదువుతావని చెప్పి అడుగుతాడు. మీ కొడుకు ఇందాకటి నుంచి అందరికి హాయ్ చెప్తున్నాడు. ఏరా రిలేటివ్స్ నాన్న, దేర్ మే బ్లడ్. అయితే వెళ్ళి వాళ్ళ ఏమైంది నీకు? నాన్న ఇందాకటి నుంచి ఇరిటేట్ చేస్తున్నాను. నాన్న అక్కడక్కడే అరుచుకుంటూ తిరుగుతున్నా. ఐ డోంట్ లైక్ సౌండ్స్. నాన్న లేడీస్ మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు నాన్న. మెడ నరాలు తెగిపోయినాయి అనుకున్నా. అమ్మకి ఫోన్ చేయండి. ఫోన్ ఇవ్వన్నా. చెయ్యి హాసిని. ఫోన్ ఇవ్వు. ఫోన్
ఫోన్. లేడీస్ అన్నావు కాబట్టి ఎవరని తిరిగి చూశాను కానీ నాకు వేరే ఉద్దేశం లేదు. మరి వీడెందుకు తిరిగాడు? మిమ్మల్ని చూస్తున్నారంటే ఆ లేడీస్ ఎంత కరువులో ఉన్నారో తెలుసుకుందామని తిరిగి. బాగున్నారా అందరూ? బాగున్నాను అంకుల్. బాగున్నాను. మీరు బాగున్నారా? ఏం చదువుతున్నావు అమ్మా? నేనా అంకుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఏమవుదామని? జస్ట్ పాస్ అవుదామని. ప్రౌడ్ ఆఫ్ యువర్ డాటర్. సరే నేనుంటానైతే. బాగా హుషారుగా పిల్ల. థ్యాంక్ యూ. వీళ్ళకి నువ్వే కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ. నువ్వు ఆపు. ఇందాక నుంచి ఎట్టే చెప్తున్నావు లంగా బాబాలాగా. ఫుల్లీ ఎంజాయ్డ్ అన్న. ఈ పిల్లోడేంటి అప్పటి నుంచి లేవలేదు. షిట్ మ్యాన్. నాన్న ఏం నాన్న ఏదో టెన్షన్లో ఉన్నారు? ఏం లేదులే, మొదలేదు కొంచెంసేపు నార్మల్. లేదు నాన్న మీ టెన్షన్లో ఉన్నారు. మీ ఫేస్లో తెలిసిపోతుంది మొత్తం. మీకు చెప్పుకునేది కాదులేమ్మా, మాకుండే ప్రతిదీ మీకు ఎందుకు చెప్పండి. హ్యాపీగా ఎంజాయ్ చేయపో పో. నాన్న చెప్పండి నాన్న. టెన్షన్ ఏం లేదమ్మా, ఫ్రీగా ఉన్నా. ఏం లేదు. టెన్షన్ ఏం లేదు కదా. ఇదేంటి కొడుకున్న దొరుకుతుంది? నువ్వు విషయం చెప్పమ్మా. మనిషి అంటే ప్రతి ఒక్కడికి ఒక టెన్షన్ ఉంటుంది నాన్న. రండి మీకు చూపియాలి. తొందరగా విషయం చెప్పవా? వాటర్ పైప్ ఇరగొట్టా నాన్న. రూమ్ మొత్తం నీళ్ళు అయింది. రండి ఇద్దరం కలిసి క్లీన్ చేద్దాం. మీరే కదా నాన్న టెన్షన్ లేదన్నారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ న్యూ ప్రాబ్లమ్ ఫర్ యూ. రండి. ఇదేదో రివెంజ్ ప్లాన్ చేసింది. లైఫ్లో టెన్షన్ ఉండకపోతే ఆ జన్మ కాదు నాన్న. ఏక్ బార్ ఇద్దరు అయ్యే. ఫస్ట్ ఆలోచించడం మానేసి కదలండి నాన్న. కమ్ వీ విల్ క్లీన్ హోల్ రూమ్. హాసినితో పెట్టుకుంటే రంగు పడుద్ది, కానీ ఈసారికి వాటర్తో సెట్ చేసా. హే హే హే. ఎందుకు నాన్న అందరూ నన్ను తెలివి తక్కువదానా అంటారు? ఇప్పుడు ఎవరన్నారమ్మా తెలివి తక్కుదాను అని? ఒకవేళ వాళ్ళ అమ్మ కూడా నన్ను పట్టించుకోవద్దు. నువ్వు ఎప్పుడు తెలియదు కలదా అని వాళ్ళే ఫిక్స్ అయిపోయి ఉండాలి. మీరు కూడా అన్నారు కదా నాన్న నన్ను తెలివి తక్కువదాన్ని అని. నేను ఎప్పుడు అన్నానమ్మా? మీరు అన్నారు నాన్న. మీరు చెప్పారు నాన్న. మీరు నేను ఎప్పుడు చెప్పానే? చెప్పారు నాన్న. మీరు నేను ఎప్పుడు చెప్పాను చెప్పు. నేను చెప్పానని ఒప్పుకుంటా. ఇందుకే నాన్న అందరూ నన్ను తెలివి తక్కువదానా అంటూ ఉంటారు. ఎందుకంటున్నారమ్మా? ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్పారో మర్చిపోయాను. ఇక్కడ కూడా మీరు చూపించేశారు నా మీకు అన్నే ఎక్కువ ఇష్టం అని చెప్పి. కన్నేటప్పుడు నాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా నాన్న. మెమరీ 0% నాకు ఇచ్చారు, అన్నకి 100% ఇచ్చేసారు మీరు. నా టీచర్ నన్ను అన్నిసార్లు పిలవడానికి కారణం కూడా మీరే నాన్న. ఇన్ని రోజులు నేనే రీజన్ అనుకున్నాను. ఎలా నాన్న కొంచెం బాధపడను నాన్న ప్లీజ్. నేను వెళ్ళి బాధపడినా కొంచెం. మరి నేనా ఎలాంటి తండ్రిని కన్నాను. అందుకే నాన్న అలాగే ఏ వాష్ చేస్తే మీకు గ్రో చెట్టు గురించి మాట్లాడు. నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? బంధురా అన్నారు. ఏం బంధు? కాలేజ్ బంధు. ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్ళారు. నా మనసు ఒప్పుకోలా. నాన్నని అలా మోసం చేసి చెయ్యొద్దురా అన్నాడు. ఇంటికి వచ్చేసారు. నాకు డౌట్గా ఉంది. ఫోన్ చేయి. అది ఎందుకు నమ్మశక్యంగా లేదు. ఎగ్జాక్ట్లీ. కాలేజీలో ఎవరు లేరు నాన్న. ఫోన్లు ఎత్తారు ఇప్పుడు. వాళ్ళు పర్సనల్ నెంబర్స్ కూడా కాలేజీలో పెట్టి వెళ్ళిపోయారు. నాన్న ఫోన్ ఉన్న రోజుల్లో ఫోన్ లేకుండా ఎవరు ఉండరు నాన్న. కాల్ చేయండి నాన్న. నంబర్ చేసి మీ మొబైల్ ఫోన్ చేసి 67678494931425. ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. చేయండి నాన్న. హలో హలో, ఎవరు మాట్లాడేది? కౌశిక్ ఫాదర్ స్పీకింగ్. చెప్పండి. ఇవాళ కాలేజ్కి ఎందుకు బంద్ ఇచ్చారు? వద్దా? కాలేజ్ బంద్ లేదా అండి? ఎవరికి బంద్? ఎందుకు బంద్? మీ కొడుకు రాలేదని మేము చూస్తున్నాం. అటెండెన్స్ రిజిస్టర్ లో మీరు కాల్ చేసేసారు. వాటి కాదు, మీ దెబ్బకాన్ని తిట్టాలి. ఏం చేశాడు? మీ కొడుకు పెద్ద సినిమాకి వెళ్ళి సార్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. మీ కొడుకు కాదు, మీరండి ఫస్ట్. చాలా తప్పులు చేశారు సార్. మీ దెబ్బకం బాలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రేమతో ప్రదీప్. లెదర్ బెల్ట్ అప్పుడు కొత్తది తీసుకున్నాను చూడు. ఎక్కడుంది అది? మీ కబడి పైన ఉంది. తీసి రెడీగా పెట్టు. బెల్ట్ మాత్రం సరిపోతుందా? అలానే వీడిని కొట్టడానికి మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ రెడీ చేయి. మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ గట్టిగా ఉంటాను నాకు. ఓకే నాన్న. జరగండి. ఫస్ట్ డే సినిమాకి వెళ్ళి సార్కి దొరుకుతావా? అసలు ఆయన అక్కడ ఎందుకున్నాడు? నాన్న అన్న రేపు నాకు ఒక కాంపిటీషన్ ఉంది. దానికి మీ దగ్గర ప్రాక్టీస్ చేస్తా. నవరసాలు నేను ఎక్స్ప్రెషన్ ఇస్తా. అదేంటో మీరు చెప్పాలి. ఓకే స్టార్ట్. హాస్యం. కరెక్ట్. నాన్న మీరు చెప్పలేదేంటి? అంటే నువ్వు నవ్వగానే నాకు మీ టీచర్ నన్ను స్కూల్కి రా అని నవ్వుతున్నది గుర్తొచ్చిందమ్మా. బ్లాంక్ లో ఉండిపోయా. సారీ అంటే సారీ. నెక్స్ట్ దీనికి ఏ పేరు పెట్టచ్చురా? భయానకం. కరెక్ట్. మళ్ళీ మీరు చెప్పలేదేంటి? ఏమైందా మీకు? లేదమ్మా, నీ ఎక్స్ప్రెషన్ చూడగానే నాకు మీ టీచర్ నన్ను పిలిచినప్పుడు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలా ఫేస్ చేయాలి అన్న సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. అది గుర్తొచ్చింది నాకు.
నేను భయపడుతున్నట్టు అనిపించింది. అన్నీ మీగా నాన్న తిక్కపోయి మీ ఫైన్ ఫైన్ నెక్స్ట్ బీభత్సం. కరెక్ట్. ఇప్పుడు కూడా మీరు చెప్పలేదు కదా. లేదమ్మా, ఇది చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే లేదు, అర్థమైంది. మీరు ఏదైనా కూడా నా స్కూల్కి లింక్ చేస్తున్నారు. కరెక్ట్ కాదు. రేపు ప్రైజ్ తీసుకొచ్చి నా విలువ ఏంటో మీకు చూపిస్తా. ప్రైజ్ రాలేదనుకోండి మొత్తం మీ అకౌంట్లో ఇస్తాం. మా నాన్నగారు ఇదంతా చేశారని. అవుట్ ఆఫ్ నవరసాస్. నవరసాలు అది ఇస్తే నాకు వేరే గుర్తొచ్చిందని చెప్తే అలిగిలిపోతుంది. అది అనుకుందే మనం చెప్పాలి డాడీ. వాళ్ళ అమ్మ సైడ్ పోయి నాన్న. నిన్ను కాదమ్మా, అదే వేరే ఎక్స్ప్రెషన్ చెప్పు. నవరసాల వేరే ఎక్స్ప్రెషన్.